ఫ్రెండ్స్, విషాదం. వెంకటేష్ కుటుంబంలో ముగ్గురు కనుమూత. ఈ విషయాన్ని తెలుసుకునే ముందు వీడియో మీరు కంప్లీట్గా చూడండి. అప్పుడు మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలామందికి రీచ్ చేసే వాళ్ళు అవుతాం. లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోతాం. ఫ్రెండ్స్, నగరంలోని సనత్ నగర్లో విషాద ఘటన చోటు చేసుకుంది. ఓ అపార్ట్మెంట్ బాత్రూంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. సనత్ నగర్ జెక్ కాలనీలో ఆకృతి ప్రెసిడెంట్ అపార్ట్మెంట్లో 2వ అంతస్తులోని ప్లాట్లో ఈ ముగ్గురు మృతదేహాలు ఉన్నాయి. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్నారు. ఘటనకు సంబంధించిన పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సనత్ నగర్లో జెక్ కాలనీలోని అపార్ట్మెంట్లో వెంకటేష్ 55, మాధవి 50, హరి 30 నివాసం ఉంటున్నారు. ఆదివారం ఉదయం పని మనిషి ఇంటికి వచ్చినప్పుడు ఎవరూ కనిపించలేదు. దీంతో బాత్రూంలో ఉన్నారేమనుకొని ఇంట్లో పనిచేసి వెళ్ళిపోయింది. తిరిగి సాయంత్రం 3 గంటల సమయంలో వచ్చినప్పుడు కూడా ఇంట్లో ఎవరు కనిపించలేదు. ఈ నేపథ్యంలో అనుమానం వచ్చి బాత్రూం వైపు చూడగా డోర్ లాక్ చేసి ఉంది. అనుమానంతో స్థానికులకు సమాచారం అందించగా అపార్ట్మెంట్ వాచ్మెన్ డోర్ పగలగొట్టి చూశాడు. అప్పటికే ముగ్గురు విగత జీవులుగా పడి ఉన్నారు. వెంటనే అపార్ట్మెంట్ నిర్వాహకులు పోలీసులు సమాచారం అందించారు. పోలీసులు ఈ విషయాన్ని కేసు నమోదు చేసి అసలు ఎలా చనిపోయారని చెప్పేసి విచారణ అయితే కొనసాగిస్తున్నారు. చూసారు ఫ్రెండ్స్, లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.